పల్లెల నుంచి మారుమూల అటవీ గిరిజన ప్రాంతాల వరకు రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. 10 ఏళ్ల పాలనలో చెంచులను పట్టించుకోలేదు నాటి బీఆర్ఎస్ సర్కార్. దశాబ్దాలుగా చెంచులకు శాశ్వత నివాసాలు లేవు. కానీ చెంచులకు మేమున్నామంటూ ఆపన్న హస్తం అందించింది రేవంత్ సర్కార్. చెంచులకు భారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. మొత్తం 21 నియోజకవర్గాల్లో 13,266 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. భద్రాచలం, మున్ననూర్, ఏటూరు నాగారం, ఐటీడీఏ పరిధిలో ఉన్న చెంచులకు ఇండ్లు మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలు ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి సూచన. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఇండ్లు మంజూరు చేశామన్నారు మంత్రి. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో మొత్తం 10,836 ఇండ్లు లబ్దిదారులకు అందాయి. మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, బోధ్, సిర్పూర్ పరిధిలోని చెంచులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యధికంగా ఖానాపూర్లో 2,257, ఆదిలాబాద్ లో 2,848 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అశ్వరావుపేటలో 274 ఇండ్లను చెంచులకిచ్చింది ప్రభుత్వం. మున్ననూరు చెంచు స్పెషల్ ప్రాజెక్టులో మొత్తం 2,156 ఇండ్లను కేటాయించారు అధికారులు. మహబూబ్ నగర్, పరిగి, తాండూరు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వికారాబాద్, దేవరకద్ర, నాగార్జున సాగర్ లో ఉంటున్న చెంచులకు రేవంత్ సర్కార్ సొంతింటి కలను నెరవేర్చింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఐటీడీఏ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు 700 ఇండ్ల చొప్పున అదనంగా ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం పర్యవేక్షించేందుకు, వారికి సహాయ సహకారం అందించేందుకు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ను నోడల్ అధికారిగా సర్కార్ నియమించింది. ఇది ప్రజా ప్రభుత్వం. అందరి సంక్షేమమే సర్కార్ లక్ష్యం.